జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలా మంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 2, 2026, గురువారం. తిథి పౌర్ణమి ఉదయం 7:41 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం హస్త సాయంత్రం 5:38 వరకు, తదుపరి చిత్త. యోగము ధ్రువ మధ్యాహ్నం 2:20 వరకు, తదుపరి వ్యగాతము. కారణం భవ ఉదయం 7:41 వరకు, తదుపరి బాలవ. రాత్రి 8:08 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం సాయంత్రం 6:42. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:16 వరకు. యమగండం ఉదయం 6:02 నుండి 7:34 వరకు. గుళిక కాలం ఉదయం 9:06 నుండి 10:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము రాత్రి 2:14 నుండి 3:57 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11:18 నుండి మధ్యాహ్నం 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:15 వరకు. శుభ గడియలు ఉదయం 8:30 నుండి 9:05 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 7:04 వరకు. ఏప్రిల్ 2, గురువారం. ఈ రోజు ఉన్న తిథి పౌర్ణమి ఉదయం 7:41 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు హస్త, చిత్త కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 5:54 వరకు వ్యగాత యోగ విష గడియలు ఉంటాయి. ఇవి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: హనుమాన్ విజయోత్సవం. 2011 సంవత్సరంలో భారత క్రికెట్ టీం 28 ఏళ్ల కలను సాకారం చేసుకొని ప్రపంచ కప్ను గెలుచుకుంది. అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త శామ్యూల్ ఎఫ్. బి. మోర్స్ గారి వర్ధంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 2 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మిథున రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహ రాశి శుభం జరుగుతుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. తులా రాశి ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మకర రాశి ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. కుంభరాశి ఉద్దేశ్యపూర్వకంగా బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి రావచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.